నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్ ఉద్దేశించి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయని కాకినాడ రూరల్ కార్యాలయంలో మాట్లాడుతూ జగన్ను ఏకవచనంతో సంబోధిస్తూ దమ్ముంటే రూరల్లో పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. మీరు రఫాడిస్తే అంతకు మించి మేం చేయగలమంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ డంపుల కింద ఇంకా ఉంది. అలా వదిలించుకుంటానే ఉన్నాం గంజాయిని. అలాగే ఈ నేరస్తుల జోలికి ఇప్పుడు దాకా వెళ్ళలేదు. ఏరి పారేస్తాం ఒక నా కొడుకు ఇక్కడి నుంచి. ఎవడైతే ట్రైన్ డెహ్రాడూన్ చెంచులు కూడా చెంచులు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఏరి పారేస్తాం ఉన్నప్పుడు ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెడ్ కాపులను పుట్టించాడు కులాన్ని. ఏంటంటే ఆ రెడ్ కాపులు ఏంటంటే అది రెడ్ కాపులు అందరూ అది అది ఏంటంటే ట్రైన్ చెంచులగూడ. చెంచులగూడలో 16 నెలలు వాడు తీసుకున్న ట్రైనింగ్ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వేలాది మంది క్రిమినల్స్ తయారు చేసి వదిలేసింది ఈ రాష్ట్రం మీద. దాన్ని ల్యాండ్ ఆర్డర్ కాపాడడానికి విషయం ఓవరాల్ కన్క్లూజన్ వద్దాం. ఈ నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోనే పోటీ చేయడం, ఇంకో చోట చేయకూడదు అంటారు. ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడ రోడ్లో పోటీ చేయమని వదిలి, కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ కొడుకుని రమ్మనండి. ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆయన పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్తా ఉన్నాను. కడపలో పోలింగులు మేము చూసాం, మేము వెళ్ళాం, చాలా పోలింగులకు వెళ్ళాం. మేము సిద్ధవాటంలో మేము సభ పెట్టుకుంటే అల్లిపోయి అద్దె కుర్చీలు కూడా ఇవ్వడానికి లేకుండా అడ్డు పెట్టేసి బద్వేలు నుంచి అద్దె కుర్చీలు తెచ్చుకుని ఆంధ్రప్రభ పేరు మీద టెంట తెచ్చుకుని ఇలా తెచ్చుకుని కాకినాడ నుంచి పాసలు తెచ్చుకుని ఎక్కడో రైల్వే కోడూరు నుంచి పులిహార తెచ్చుకుని అంతలా కట్టడి చేసి, అంటే పవన్ కళ్యాణ్ అన్నాడు ఎక్కడ సైట్ ఇవ్వకుండా సైట్ ఇచ్చిన లేడిపిస్తే సిద్ధవాటంలో పట్టుకెళ్ళి మీటింగ్ పెట్టాం. అక్కడికి 15-20 కిలోమీటర్ల లోపల కోట దగ్గర మీటింగ్ పెడితే అక్కడ కూడా తండోపతండాలుగా వేళ జనం వచ్చేసారు. ఎంత జనం వచ్చారంటే పెద్ద ఎత్తున మహిళలు వచ్చేసారు కడపలో. ఇక్కడ మీరు ఎవరిని మొబిలైజ్ చేయకుండా మీరు పిలిపించి పవన్ కళ్యాణ్ లాగా 24 గంటల ముందు పిలిపించేసి ఎవరిని మొబిలైజ్ చేయకుండా తూర్పుగోదావరి జిల్లా ఒక్క మీటింగ్ పెట్టమనండి. నా కొడుకులు ఏదో కౌరులు చెప్తా ఉన్నారు, చెత్త కౌరులు చెప్తా ఉన్నారు. పూర్వం అంతా కలిసి ప్రయాణం చేసాం కదండి. మేము గౌరవంగా చాలా పద్ధతిగా వెళ్తా ఉన్నాం 2 సంవత్సరాల నుంచి. కలిసి ప్రయాణం చేసిన నాయకులు కదా అని చెప్పి మా నాయకుడి మీద బుర్రజల్లడానికి కానీ, మా నాయకుడు కానీ, మా కార్యకర్తలు కానీ ఎవరి మీద కానీ తప్పుడుగా మాట్లాడడానికి ప్రయత్నం చేసి కుల రంగులు పూర్చడానికి కానీ పూజ చేస్తే మేమేంటో ఇక్కడి నుంచి రోజు పండగే కాసుకోండి. వేళ నుంచి చెప్తా ఉన్నా. వేళ నుంచి అభివృద్ధి, సంక్షేమం, ప్రతీకారం 3 ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కసారి మా అభివృద్ధి సంక్షేమానికి అడ్డొస్తే మటుకు ప్రతీకారం ఉంటుందని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మొన్న ఢిల్లీ వెళ్ళాం. అందరూ ఢిల్లీలో నేషన్ ఫస్ట్ అంటే జియో పాలిటిక్స్ని బట్టి ఇవాళ నేషన్ ఫస్ట్, దేశభక్తి చాలా అవసరమైన రోజులు మళ్ళా వచ్చాయి. ఆ పరిస్థితులు అన్నట్టు చక్కటి కార్యక్రమం పెట్టి అట్లాగే ప్రతి మంత్రిని కలిసి రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలని అడగడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రజలకి అనేక ఏజెన్సీల ద్వారా అనేక రకాలుగా ఏం కావాలో తెలుసుకున్నది, కానీ తృప్తి పొందలేదు. అలాగే అందుకని ఊరూరా మాటా మంతి అనే చక్కటి కార్యక్రమం మన అదృష్టం ఏంటంటే కాకినాడ జిల్లాలో కాకినాడ నుంచి మనం ప్రారంభించాం. ప్రారంభించినప్పుడు ఈ లోపల 2 రోజుల నుంచి ఏదో కొన్ని కార్పొరేట్లు అడౌట్ చేస్తూ ఉన్నాయి. ఒక డాన్ బాస్కోలో మనిషి ఏ క్రిమినల్ కేసులో చూసినా ఒక దళితులు గుండె గీసిన కేసు దగ్గర నుంచి అనేక
కబ్జాల్లో పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రమేయం ఉంటున్నట్టు ఒక కాపు నాయకుడు ఇంట్లో ఈ వైసీపీ ఇప్పుడు కొత్తగా కాపులు అన్నది గుర్తొచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నసేపు కాపులు అన్న సంగతి ఎవరికి గుర్తురాల. ఇప్పుడు గుర్తొచ్చింది కాపులు అన్న సంగతి గుర్తొచ్చి ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నారు. పోనీ రెడ్ కాపులు ఏదో మీటింగ్ పెట్టుకుంటారు, దాని ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అది కాపులు పెట్టుకుంటారు, రెడ్ కాపులు పెట్టుకుంటారు, మీటింగ్లు పెట్టుకుంటారు. పెట్టుకుని వారు మాట్లాడినటువంటి అంశాలకి నేను సమాధానం చెప్తాను. ఒక వ్యక్తి చెప్తాడు, ఈ సామాజిక వర్గంలో పెద్ద సామాజిక వర్గం కులానికి పోవాలని మొత్తం అంతా జనసానికి కావాలని చెప్పి మేమేదో పన్నాగం పని. నేను ఒక విషయం చెప్తా ఉంటాను, ఎప్పుడు జనసేన పార్టీ ఆర్గానిక్ గ్రోత్ లాంటిది, లేక ఆర్గానిక్ గ్రోత్ లాంటిది. అది ఎట్లాగంటే మామూలుగా మనం ఒక సింపతితోటో ఒక గాలితోటో ఎదిగిన పార్టీ కాదు. సభ్యత్వాల దగ్గర నుంచి చేసుకుని నెమ్మదిగా వార్డు మెంబర్లు, సర్పంచ్లు ఎన్ని వరుసగా ఒకటి ఎన్ని పెట్టుకుని చేసుకుంటా ఈరోజు ఒక 21 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, అట్లాగే 3 ఎంపీలు ఆ స్థాయికి ఎదురు పార్టీ. ఏదో గాలికి వస్తే ఇందిరాగాంధీ చచ్చిపోతే అల్లాపై ఓట్లు వేసేస్తే, రాహుల్ గాంధీ చచ్చిపోతే కాంగ్రెస్ పార్టీ ఓటేసేస్తే, రాజశేఖర రెడ్డి చచ్చిపోతే వాళ్ళ కొడుకుని ముఖ్యమంత్రి చేసి అట్లా వచ్చిన పార్టీ కాదు. ఇది జనంలో వచ్చి జనం యొక్క ఇంతటి పుట్టిన జనసేన పార్టీ. ఈ పార్టీ కులం అదే ఉండదు. చాలా ఖచ్చితంగా ఆయన పలుమార్లు చెప్పాడు. దానికి ఇప్పుడు కొత్త పన్నాగం ఏంటంటే ఈ 2 పార్టీలు కలిసి ఉన్నాయి. ఈ 2 పార్టీలు ఎందుకు కలిసాయి? ఒక మహా విధ్వంసం తర్వాత ఆ విధ్వంసాన్ని బాగు చేయడానికి ఈ 2 పార్టీలు కలిసే తప్ప సహజంగా ఆ పార్టీ సిద్ధాంతాలకి మా పార్టీ సిద్ధాంతాలు వేరు. కానీ ప్రజల కోసం మా సిద్ధాంతాలని ఒకరినొకరు మలుచుకుని ఈవేళ ముందుకి వెళ్ళడం జరుగుతుంది. గీత గారు మాట్లాడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడానికి కారణం కాపు ఓటర్లు ఉన్నారు, అందుకని పోటీ చేశారు. సరే అమ్మా గీత గారు, నువ్వెందుకు పోటీ చేసావమ్మా అప్పుడు? ఆ పార్టీలో మన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీలో మీరెందుకు పోటీ చేశారమ్మా? మీరు పోటీ చేసినప్పుడు ఏ ఓటర్లు ఉండేవారు? కాపు ఓటర్లు కాదా? మీదేంటి, మీ అత్తోరు ఇల్లా పిఠాపురం? మీ అమ్మగారు ఇల్లా? మీరు ఎందుకు వెళ్ళారు పిఠాపురం? ఎందుకు వెళ్ళారు? ఎందుకు పోటీ చేశారు? ఎందుకు జగన్ పులివెందులో ఎందుకు పోటీ చేస్తాడు? నానాజీ మీద పోటీ చేయొచ్చు కదా. ఇక్కడికి వచ్చి రమ్మనండి, జగన్ గారి దమ్ముంటాడని నానాజీ మీద పోటీ చేయమనండి. పవన్ కళ్యాణ్ ఎట్లా పిఠాపురంలో ఎందుకు పోటీ చేయాలి? కాపులు ఉన్నారు కాబట్టి పోటీ చేశాడు, కాపులు ఉన్నారు కాబట్టి నచ్చాడు. మరి ఇక్కడ కాకినాడలో ఎవరున్నారని నానాజీ నచ్చాడు? పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి నచ్చాడు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, అలాగే చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన అనుభవం ఇవాళ ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి నానాజీ అన్నవాడు నచ్చాడు. రమ్మనమ్మా, రమ్మను. ఇక్కడికి వచ్చి పులివెందులు మానేసి మీ నాయకుడు, మీ మహానాయకుడు 16 months జైల్లో ట్రైనింగ్ కోట్లాది మందిని ట్రైనింగ్ చేసి రాష్ట్రం మీద వదిలిసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని చెప్పమని చెప్పి వచ్చి ఇక్కడ పోటీ చేయమని చెప్తాను. ఆవిడ అంటుంది మళ్ళా అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే ఒకలాగా. అలా లేడే, నేను చూడలేదా? నేను మీటింగ్లో అధికారంలో ఉన్న వాళ్ళకి పెట్టలేదా? ప్రతిదీ ఊరు మాట మంత్రి అని చెప్పి పెట్టి, ఊరూరో మాట మంత్రి అని చెప్పి ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఉన్న ఇబ్బంది ఏంటో తెలుసుకున్నాడు. వాళ్ళ ఇబ్బందులు ఆయన చేయగలిని, అక్కడ చేయగలిని కొన్ని నిజంగా కొన్ని అద్భుతమైన సంఘటనలు, చాలా అరుదైన సంఘటనలు అక్కడ ఉంటుండగానే అనేక సమస్యల పరిష్కారం. అంటే ఇలాగ కూడా చేయొచ్చు అని ఆఫీసర్లకి ఆఫీసర్ల కళ్ళు, మా కళ్ళు, మా కార్యకర్త నాయకుల కళ్ళు కూడా ఇప్పించట్టు చేసాడు అందరికీ కూడా. ఇలా కూడా చేయొచ్చు, మీరు ఎందుకు చేయట్లేదు అని చెప్పి మమ్మల్ని వెళ్ళమంటున్నాడు ఊరూరా. ఇదే మాట పెట్టి మేము తిరుగుతాం ఇక్కడి నుంచి ఊరూరా.
క్రిమినల్స్ అయితే చంపేస్తారా, క్రిమినల్స్ అయితే ఏరేస్తారా అంటే ఏరేస్తాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు ప్రజలకు అభివృద్ధి చేయాలన్నది, ప్రజలకు ఏం చేయాలా, సంక్షేమ అభివృద్ధి ఎలా చేయాలన్నది దాన్ని గాడిలో పెట్టేసాం పరిపాలన. ఇంకా 2, 3 ఉన్నాయి అంతే. ఆ 2, 3 అయిన తర్వాత పిచ్చి పిచ్చి ఆశలైతే ఏరేస్తాం. అందులో సందేహం లేదు. ప్రతి ఒక్కడికి ఈ ఊర్లో ఉన్నవాడితో సహా చెప్తా ఉన్నాను. ఏరి పారేస్తాం. అందులో మనకి ఎటువంటి సందేహం ఉండదు. పవన్ కళ్యాణ్ అన్న మాట తర్వాత తర్వాత ఒక పలుకు ఎక్స్ట్రా పలికినా నాలిక చీరేస్తాం. అందులో సందేహం లేదని చెప్పి పేరు నానికి ఎవరైతే చెప్తారో తిమ్మతులు గారైతే కావచ్చు, ఇంకా ఎవరైతే మాట్లాడుతా ఉన్నారు చక్కపూడి రాజా, ఇతర రకరకాల మనుషులు మాట్లాడుతా ఉన్నారు. ఏంటంటాడు, కొట్టే సాయిని ఈ కుక్కల మీటింగ్ లో ఒక రాడు చెప్పారు, కొట్టే సాయి అన్నవాడిని కొడితే రాజకీయ లబ్ధి కోసం అక్కడికి వెళ్ళిపోయాడు. పెద్ద పెద్ద అంత సీన్లు చేస్తారు, క్రియేట్ చేస్తారు. సీన్లు క్రియేట్ చేయడం కాదు, కొట్టే సాయి అన్నవాడి గురించి నిలబడి ఆవేళ అతనికి దెబ్బలు తగిలితే వెళ్ళి, ఆవేళ నాకు దెబ్బలు తగిలితే రాత్రి ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం పెట్టుకుని బీజేపీతో పొత్తు గురించి మాట్లాడుకోవడానికి ఒక పెద్ద సమావేశానికి 3 రోజుల దాకా రానించి నాకే స్వయంగా చెప్పి వెళ్ళినట్టు ఆయన. నేను కారు ఎక్కినప్పుడు నేను దగ్గరికి వెళ్ళి, సార్ ఇక్కడ ఏదో ఈ పొత్తు లేదు, ఇక్కడ చేసుకుంటే బాగుంటుంది సార్ ఏదో అడిగితే, నాకు తెలుసు కదా నానాజీ గారు, నేను అన్ని పైన చక్క పెట్టుకున్నాను వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు ఆయన. వెళ్ళిన ఆయన మా ఒంటి మీద దెబ్బడింది అనగానే పరిగెట్టిన వెళ్ళి మార్పులు వచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే కొట్టేసాయి విషయంలో కూడా అట్లాగే వెళ్తాడు, అట్లాగే వెళ్ళాడు. ఈవేళ ఆ కొట్టేసాయని ఈవేళ శ్రీకాళహస్తి చైర్మన్ చేసేటట్టు. అంతేగాని మీకులాగా జైలు సంస్కారం, అలాగే డబ్బులు తీసుకుని మోసం చేయడాలు ఇటువంటివన్నీ చేతకాదు అని చెప్పి తెలియజేస్తాను. ఈయన చెప్తా ఉన్నాడు ఏంటంటే, 4 కార్పొరేషన్ చైర్మన్లు, 4 ఎమ్మెల్యేలకు 10 మందికి ఎమ్మెల్యేలు ఇచ్చేస్తే అయిపోయిందా అని చెప్పి ఆయన ఇంటికాడ తోట తిమ్మతులు గారు పెట్టి అభివృద్ధి ఏం చేశారు మీరు అని చెప్పి అడుగుతా ఉన్నాడు. అభివృద్ధి గురించి నీకేం తెలుసు? అభివృద్ధి గురించి నేను చెప్తాను ఆలోచించండి. మీరు డిస్ట్రాక్షన్కి మొదటి పేరు. మీరు చెప్తున్న కాపులకి ఎడ్యుకేషన్ లోన్లో రిజర్వేషన్లో ఓబీసీకి 10% ఇస్తే, ఆవేళ చంద్రబాబు నాయుడు 5% అందులో కాపులకు ప్రత్యేకంగా ఇస్తే, నువ్వు అధికారం ఎక్కిన మరుక్షణమే మొట్టమొదట ఈరే మేము పిఆర్ కాలేజీలోకి వెళ్ళి ఎంత అల్లరి చేసినా, ఎంత అడావిడి చేసినా సరే ఒప్పుకోలేదు, ఏమన్నా తీసేసారు. మీరు కాపుల గురించి మాట్లాడుతున్నారు, కాపుల గురించి ఒక మీటింగ్ పెడుతున్నారు. మీలో ఇంకో పెద్ద మనిషి ఇప్పుడు మాట్లాడకూడదు, యాక్చువల్గా ఒంట్లో బాగోలేదంట, కానీ సందర్భం ఒక పెద్ద మనిషిని నమ్ముకుని కొన్నారు వెళ్ళాం మీలో. ఆయన పేరు ఏకంగా ఇంటి కులమే మార్చేసుకున్నాడు ఆయన. అంటే మీరు రెడ్డి కాపులు అంటే మీరు బాధపడుతున్నారు. మరి మీరు ఎందుకంటే మీ పార్టీలో ఉన్నాడు ఇవాళ అక్కడ సమావేశం అయిందంతా రెడ్డి కాపులే సమావేశం అయ్యారు. ఇంకా ఎవరన్నా మరి కాపు నాయకులను తిరుగుతున్న వాళ్ళు ఎవరు బయట ఎవరు పెద్దగా ఏం కనపడలేదు నాకు. ఇదంతా ఒక వైసీపీ నాయకులే కనపడ్డారు అక్కడ. ఆ రకంగా 10% ఇచ్చింది. అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా అనేక మందికి చంద్రబాబు నాయుడు ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చాడు, ఫారెన్ పంపించాడు, అమెరికా చదువులు, లండన్ చదువులు, అనేక చదువులు చదివించాడు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకు అలా అవకాశం వచ్చింది చేశాడు, మీకు అవకాశం వచ్చినట్టు మీరు చేయలేకపోయారు. ఇవాళ పవన్ కళ్యాణ్ అన్ని కులాలకి అవకాశం వచ్చింది, అన్ని కులాలకి చేస్తున్నారు. చేస్తుంటే పవన్ కళ్యాణ్ అన్న అతన్ని పొడి చేయడానికి, వెనక నుంచి పొడి చేయడానికి 16 నెలలు జైల్లో ట్రైనింగ్ అయ్యి వచ్చినటువంటి ఒక నేరస్తుడి దగ్గర మీరు చేరి ఈ రాష్ట్రంలో అనేక వేల మంది క్రిమినల్స్ తయారు చేసినటువంటి పార్టీ మీ పార్టీ. ఈవేళ వాళ్ళ పిల్లలను కూడా స్కూల్కి పంపించుకోలేని పరిస్థితి, వాళ్ళ పిల్లల్ని ఉద్యోగాలకు పంపించుకోలేని పరిస్థితి. మేము ఉన్నామని ఈవేళ మేము భరోసా ఇచ్చి మేము అన్నింటిని నడుపుతూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ బొత్స సత్యనారాయణ గారు చెప్తా ఉన్నాడు ఏంటి, రాష్ట్రంలో కాపులకు జరుగుతున్న అన్యాయానికి మేమందరూ అండగా ఉంటామని చెప్పి భరోసా ఇస్తాం. మరి 5 సంవత్సరాలు ఎందుకు ఈ రిజర్వేషన్లు తీసేసినప్పుడు, ఈ లోన్లు తీసేసినప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏమైపోయారు? ఆవేళ బొత్స సత్యనారాయణ గారు దీని గురించి ఏ రోజు మాట్లాడలేదే. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేస్తే
జాయిగా ఆమెను మంత్రివర్గ దాకా కొన్ని అసంతృప్తి మాటలు మాట్లాడేస్తారు, అలవాటు చేసేస్తారు. ఆయనకు మంత్రివర్గం ఇచ్చేస్తే వాళ్ళ దగ్గర పడి ఉంటాడు అలాగా. అట్లాగే మేమేమన్నా రౌడీలమా అంట. ఈ పార్టీయే రౌడీల పార్టీ. ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పారు. 62% ఎంత 52% ప్రజలు చెప్పారు. 52, 54% అసలు మన ఏరియాలో మా జిల్లాలో అయితే 60, 70% ప్రజలు చెప్పారు. మీరు రౌడీలే. మేము రౌడీలే అంటారేంటి? రౌడీలే మీరంతా. మీరు జైల్లో పుట్టిన పార్టీ, జైల్లో పెరిగిన పార్టీ, జైల్లో ట్రైనింగ్ అయిన పార్టీ. ఉం? మీ నాయకుడే రౌడీ. ఉం? అటువంటివి మేము రౌడీలా? క్రిమినల్స్ అయితే చంపేస్తారా అంటే చూడలేదా? క్రిమినల్స్ అయితే చంపేస్తారా లేదో? ఎన్కౌంటర్లు అయ్యి క్రిమినల్స్ చంపారా? క్రిమినల్స్ కీటకాల్లో కాటేసేస్తుంటే అందరినీ క్రిమినల్స్ వదిలేస్తారా చంపేయకుండా? ఉం? మీరు మామూలు మనుషులు చంపేస్తున్నారు. మీ శిష్యుడు ఆడు బాబుగాడు, ఆడు పేరేంటి అనంత బాబు. ఆ, ఆ డ్రైవర్ని, ఒక ఎస్సీ డ్రైవర్ని పార్సిల్ చేసేస్తే మీరందరూ కలిసి కూర్చుని జగన్ దగ్గర కూర్చుని ఆయన్ని ఆ, దగ్గరుండి ఆయన కాపాడి సాక్ష్యాలు తారుమారు చేసి అవి చేసి ఇచ్చేసి అన్ని ఎంత దారుణంగా మీరు చేసిన విధానాన్ని మేము ఎప్పుడు మర్చిపోలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.